మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావుని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అద్దె అగ్రిమెంట్ అతడిపై ఉన్నట్లు గుర్తించారు. 2 రోజుల క్రితం శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్లో అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరు ఏదైతే మొలకల చెరువు మద్యం కుంభకోణం మద్యం కల్తీ మద్యం నిర్వహిస్తున్నట్లుగా అధికారులు కనుక్కున్నారు. ఇప్పటికే ఏదైతే మద్యం కేసులతో ఏపీ ప్రభుత్వం కూడా అతలాకుతలంగా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రతిపక్ష నేతలపై పలు ఆరోపణల నేపథ్యంలో మద్యం కేసులు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన నేతలు దీంట్లో కీలకంగా కల్తీ మద్యం తయారీ కుంభకోణంలో ఉండటంతో ఏపీ మొత్తం కూడా హాట్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి దీంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కొడాలి శ్రీనివాసరావు ఏదైతే మొలకల చెరువుకు సంబంధించిన కల్తీ మద్యం తయారు చేసే ఆ యొక్క బిల్డింగు కొడాలి శ్రీనివాసరావు పేరుతో ఉండటంతో అతని పాత్రపై కూడా 2 రోజుల నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి కొడాలి శ్రీనివాసరావుకు సంబంధించి తెనాలి వాసిగా అయితే చెప్తున్న పరిస్థితి. దీంట్లో తెనాలి అతని ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఎంక్వైరీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచే కొడాలి శ్రీనివాసరావు అక్కడి నుంచి పరారైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొడాలి శ్రీనివాసరావు నివాసం ఉంటున్న తెనాలిలో కూడా దాదాపుగా గాలింపు చర్యలు అయితే అక్కడ చేపట్టారు. అతని ఇంటికి కూడా అధికారులు వెళ్ళి పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం అక్కడ శ్రీనివాసరావు లేకపోవడంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా విచారణ చేపట్టారు. దీంతో కొడాలి శ్రీనివాసరావు నిన్న సాయంత్రం అయితే కొడాలి శ్రీనివాసరావుని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన్ని ఏదైతే కడపకైతే తరలించిన ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.